వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఈ టాపిక్లో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ని కూడా ఇంక్లూడ్ చేసి చదువుదాం. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ వేరీ among different groups of animals depend on mainly other their habitats and levels of organization. ఇప్పుడు మనకి వెర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అని డివిజన్ తెలుసు. మనకి సెల్యులార్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గాన్ లెవెల్ ఇవన్నీ తెలుసు మనకి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అట్లా ఈ ఆర్గానిజమ్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేది ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రోటోజోవన్స్ తీసుకుంటే ఇది లో ఇన్వర్టిబ్రేట్స్. ఇందులో స్పాంజెస్, నిడేరియన్స్, ప్లాట్ఫామ్స్, తర్వాత వీటన్నింటిలో కూడా మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్లో జరుగుతుంది. అది కూడా బాడీ సర్ఫేస్. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ బిట్ని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు ఇందులో లో లెవెల్ కాకుండా హయ్యర్ వెర్టిబ్రేట్స్ అని ఒకవేళ లోయర్ని హయ్యర్ చేయొచ్చు. అప్పుడు మనం ఈ టర్మినాలజీ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎర్త్వార్మ్స్ యూజ్ దేర్ మాయిస్ట్ బాడీ వాల్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇన్సెక్ట్స్ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్. ఇది ట్రాకియల్ సిస్టమ్. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అట్మాస్ఫియరిక్ నుంచి ఎయిర్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. స్పైడర్, స్కార్పియన్స్ అంటే మనకి సాలెపురుగులు, తర్వాత తేళ్ళు, ఇవన్నీ కూడా అంటే బుక్ లంగ్స్. ఇది ఏరియల్ రెస్పిరేషనే. స్పెషల్గా ఒక వాస్కులర్ స్ట్రక్చర్ అనేది ఉంది. వాటిని మనం గిల్స్ అంటాం. ఈ గిల్స్ ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్లో, తర్వాత మొలస్కాలో ఇవి ఎయిర్ ఎక్స్చేంజ్కి అనేది యూజ్ అవుతాయి. అట్లనే వాస్కులర్ బ్యాగ్స్, వాటిని మనం లంగ్స్ అంటాం. ఈ లంగ్స్ టెరెస్ట్రియల్ ఫామ్లో ఉన్న వేటికైనా, ఏ ఆర్గానిజమ్స్ అయినా గ్యాస్ ఎక్స్చేంజ్కి యూజ్ అవుతాయి. అట్లనే వెర్టిబ్రేట్స్ చూస్తే ఫిషెస్, లార్వా ఆఫ్ యాంఫిబియన్స్, అడల్ట్ యూరోడీల్స్, తర్వాత వీటన్నింటికి గిల్స్. రెప్టైల్స్, మ్యామల్స్, తర్వాత ఏవ్స్, కొన్నింటిలో యాంఫిబియన్స్, ఇవి స్కిన్ అండ్ లంగ్స్. యాక్చువల్గా మ్యామల్స్, రెప్టైల్స్, తర్వాత యావ్స్లో చూసుకుంటే వెల్ డెవలప్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఉంది. అది ఆ రెస్పిరేటరీ సిస్టమ్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో మనం రెస్పిరేటరీ సిస్టమ్ని మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఇందులో ఎక్స్టర్నల్ నాజిల్స్ అనేది ఫస్ట్ పార్ట్. మనకి కనిపించేవి ఏవైతే ఎక్స్టర్నల్ నాజిల్స్ ఉంటాయో ఓపెన్ ఎయిర్కి అటాచ్ ఉంటాయి. అప్పర్ లిప్కి పైన ఈ నాసిల్ ఏదైతే ఈ 2 ఓపెనింగ్స్ ఉంటాయో అవి నాసల్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయి. రెండవది నాసల్ ఛాంబర్. ఇక్కడ మనం తినే అన్నము జనరల్గా మౌత్, ఓరల్ క్యావిటీలో పెట్టుకుంటాం. అంటే ఓరల్ క్యావిటీకి పైన ప్యాలెట్ అనేది ఉంటుంది. ఆ ప్యాలెట్ అనేది నాసల్ ఛాంబర్ని, తర్వాత మౌత్, ఓరల్ క్యావిటీని సపరేట్ చేస్తుంది. ఈ నాసల్ సెప్టమ్ అనేది ఏదైతే ఉందో నాస్ట్రిల్స్ని కూడా, నాసల్ ఛాంబర్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తుంది. నాసల్ ఛాంబర్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వెస్టిబ్యులర్ పార్ట్. ఇందులో ఎయిర్ కనిపిస్తుంది. తర్వాత సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఏదైతే బయట నుంచి డస్ట్ ఉంటుందో, డస్ట్ కావచ్చు లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, మన ముక్కులోకి కనుక ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాటిని క్లీన్ చేయడానికి. రెండవది రెస్పిరేటరీ పార్ట్. ఇక్కడ ఇన్వాల్వ్ ద కండిషనింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్హేల్డ్ ఎయిర్. అండ్ ఈ మనం తీసుకున్న గాలి బయట సరౌండింగ్స్లో హీట్గా ఉంటుంది. ఎప్పుడు మే నెలలో. అదే డిసెంబర్లో అయితే చల్లగా ఉంటుంది. సో మన బాడీ టెంపరేచర్కి దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్ ఉన్నాయి. అవి ఎన్ని అంటే 3. థిన్, వాటిని టర్మినల్స్ ఆర్ కాంకే అంటారు. ఇది మనకు కరెక్ట్ సెంటెన్స్లో అడిగినప్పుడు 3 బదులు 2 అనొచ్చు, థిన్ బదులు థిక్ అనొచ్చు. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఏమంటారు అని అడిగితే కాంకే ఆర్ టర్మినల్స్ అంటారు. నెక్స్ట్ది ఓల్ఫాక్టరీ పార్ట్. ఇందులో ఓల్ఫాక్టరీ ఎపిథీలియం ఉంటుంది. దానివల్ల మనము స్మెల్ని డిటెక్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ థర్డ్ వన్ నాసోఫారింగ్స్.
ఇది నాసల్ ఛాంబర్స్ నుంచి ఫారింగ్స్ వైపు లీడ్ చేస్తుంది. ఈ నాసోఫారింగ్స్ అనేది ఇంటర్నల్ నాసిల్స్ కింద వర్క్ చేస్తుంది. సో ఇది సాఫ్ట్ ప్యాలెట్కి పైన ఉంటుంది. నాసోఫారింగ్స్ అప్పర్ పోర్షన్ అనేది జనరల్గా ఫారింగ్స్ తోటి టచ్లో ఉంటుంది. తర్వాత లారింగ్స్ అనేది కార్టిలేజినస్ బాక్స్. ఇది జనరల్గా సౌండ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. దీన్ని వాయిస్ బాక్స్ అంటారు. వాల్ ఆఫ్ ద లారింగ్స్ ఈజ్ సపోర్టెడ్ బై 9 కార్టిలేజెస్. అందులో ఫస్ట్ది థైరాయిడ్, తర్వాతది క్రికాయిడ్, ఎపిగ్లాటిస్. ఈ 3 అన్పెయిడ్ కార్టిలేజెస్. అట్లనే కార్నిక్యులేట్ కార్టిలేజెస్ అంటే 2 స్మాల్ కానికల్ నాడ్యూల్స్ ఉంటాయి. ఎలాస్టిక్ కార్టిలేజ్, ఇవి ఆర్టికులేటింగ్కి యూజ్ అవుతాయి. అరిటినాయిడ్ కార్టిలేజ్. తర్వాత ఈ అరిటినాయిడ్స్ అనేది క్యూనిఫామ్ కార్టిలేజెస్ పెయిర్డ్ ఉంటాయి, అంటే 2గా ఉంటాయి. సో ఎపిగ్లాటిస్ థిన్ లీఫ్ లైక్ ఎలాస్టిక్ కార్టిలేజినస్ ఫ్లాప్ అటాచ్డ్ టు ద థైరాయిడ్ కార్టిలేజ్. పైన ఉన్న థైరాయిడ్ కార్టిలేజ్కి ఎపిగ్లాటిస్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఫుడ్ని లారింగ్స్లోకి రాకుండా, తర్వాత ఎయిర్ని ఇసోఫాగస్లోకి వెళ్ళకుండా రెండింటికి ఇది కామన్గా ఉంటూ ఫుడ్ ఎంట్రీని తర్వాత గ్యాస్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ద ఎల్లోయిష్ ఎలాస్టిక్ ఫైబర్స్ విచ్ కనెక్ట్ ద థైరాయిడ్ అండ్ ఆర్టినాయిడ్ కార్టిలేజెస్ ఆర్ కాల్డ్ ఓకల్ కార్డ్స్. ఈ ఓకల్ కార్డ్స్ వల్ల మూమెంట్ వల్ల మనం ఎప్పుడైతే వాటి బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ని బట్టి కంట్రోల్ చేస్తామో వాటినే ట్రూ ఓకల్ కార్డ్స్ అంటారు. దానివల్ల మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అరిటినాయిడ్ కార్టిలేజ్కి సమ్ సోర్స్ ఆఫ్ గివెన్ శాంపుల్ డెఫినేషన్ నారో ఓపెనింగ్ బిట్వీన్ ద 2 ఓకల్ కార్డ్స్ రిమాగ్లాటెడ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మన సౌండ్ బాక్స్లో పార్ట్. మనం సౌండ్ ప్రొడ్యూస్ చేసిన ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు వీటి మూమెంట్ని బట్టి తర్వాత ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ ద మిడ్ వెంట్రల్ పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ కార్టిలేజ్ ఫార్మ్స్ ద లారింజియల్ ప్రామినెన్స్ కాల్డ్ యాడమ్స్ యాపిల్. ఇది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. యాడమ్స్ యాపిల్ ఏ పార్ట్లో ఉంటుంది, ఏ రీజియన్లో ఉంటుంది అని చెప్పి. జనరల్గా వాయిస్ బాక్స్లో నెక్ రీజియన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మేల్లో ఓకల్ కార్డ్స్ థిక్ లాంగర్గా ఉండి లో పిచ్ ఉంటుంది. ఇక్కడ మనకు కరెక్ట్ సెంటెన్స్ అడిగేటప్పుడు జనరల్గా థిక్కర్ బదులు థిన్నర్, లాంగర్ బదులు స్మాల్ ఇచ్చి లో బదులు హై పిచ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మేల్కి ఫీమేల్కి మళ్ళీ క్వైట్ వర్సా అంటే వైస్ వర్సా ఉంటుంది. ఉమెన్ అండ్ చిల్డ్రన్లో థిన్నర్గా ఉండి షార్టర్గా ఉంటుంది, హై పిచ్లో వాల్యూమ్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మేల్ అనే వాళ్ళు థిక్కర్గా ఉంటారు, పొడవుగా ఉంటారు, లో పిచ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే కొంచెం మనకి న్యూమోనిక్ ఆపోజిట్ ఉమెన్కి గుర్తుపెట్టుకోవడానికి చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రాకియా ఇచ్చాడు. ట్రాకియా ఏంటి అంటే విండ్ పైప్. ఇది స్ట్రైట్ ట్యూబ్ ఫారింగ్స్ నుంచి థొరాక్స్ వరకు ఒక క్యావిటీలో జనరల్గా థొరాసిక్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఈ ట్రాకియాలో సి షేప్డ్ రింగ్స్ ఉంటాయి, హైలిన్ కార్టిలేజ్ ఉంటుంది. దీనివల్ల క్లోజ్ అవ్వడం అంటే ట్రాకియా పూర్తిగా క్లోజ్ అవ్వకుండా ప్లస్ పూర్తిగా కంప్లీట్ రింగ్స్ ఉండడం వల్ల మళ్ళీ కొలాప్స్ కాకుండా అంటే ఎక్కువ ఎయిర్ వచ్చినప్పుడు కొలాప్స్ కాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు, సి షేప్డ్ మాత్రమే ఎందుకు ఉండాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనం రీజన్ ఒకవేళ ఇస్తే కనుక ఓపెనింగ్ ప్రివెంట్స్ కొలాప్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇంటర్నల్గా ట్రాకియాలో సూడోస్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది. ఈ సూడోస్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ ఎపిథీలియం జనరల్గా ఒక లైనింగ్ ఉండి దాంట్లో ఏదైనా అంటే ఎంట్రీ ఆఫ్ ఫ్లోలో ఇంకా నాసల్ ఛాంబర్లో ఎంట్రీ అయినవి ఏమన్నా ఉంటే వాటిని ఇది ట్రాప్ చేస్తుంది. నెక్స్ట్ బ్రాంకీ అండ్ బ్రాంకియోల్స్. ఎక్కడైతే ట్రాకియా 2గా డివైడ్ అవుతుందో దాన్ని బ్రాంకీ అంటారు. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే మిడ్ థొరాసిక్ క్యావిటీలో జరుగుతుంది. ఏ లెవెల్లో అని అడిగితే 5th థొరాసిక్ వెర్టిబ్రే అనేది మనకి ఆన్సర్ అవుతుంది.
ఇప్పుడు రెండుగా డివైడ్ అవుతాయి. ఆ రెండుగా డివైడ్ అయిన వాటిని ప్రైమరీ బ్రాంకీ అంటారు. ఈ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి డివైడ్ అవుతుంది. సో లెఫ్ట్ రైట్గా డివైడ్ అయిన వాటిలో మళ్ళీ చిన్న బ్రాంచెస్ ఎరైజ్ అవుతాయి. వాటిని సెకండరీ బ్రాంచీ అంటారు. మళ్ళీ టెర్షరీ బ్రాంచ్ కింద ఎరైజ్ అవుతాయి. సో ఈ టెర్షరీ బ్రాంకస్ అనేది దేంట్లోకి అంటే అల్వియోలార్ డక్ట్లోకి ఎంటర్ అవుతాయి. సో ఈ డక్ట్స్ అల్వియోలార్ సాక్స్లోకి ఎంట్రీ అవుతుంది. సో బ్రాంకీ అండ్ ఇనిషియల్ బ్రాంక్యూల్స్ ఆర్ సపోర్టెడ్ బై ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్. ప్రతి దాంట్లో కూడా కార్టిలేజినస్ రింగ్స్ అనేవి ఉంటాయి. సో నెట్వర్క్ ఆఫ్ ట్రాకియా, బ్రాంకీ అండ్ అదర్ బ్రాంక్యూల్స్ అన్నిటినీ కలిపి మనము పల్మనరీ ట్రీ అంటాం. అంటే పైనుంచి మనకి ఎక్కడైతే స్టెమ్ అంటే ట్రాకియా స్టెమ్ లాగా ఉండి నెక్స్ట్ బ్రాంచెస్ లాగా ఉండి తర్వాత లీవ్స్ లాగా ఈ అల్వియోలీ ఉంటుంది. కాబట్టి మొత్తం కలిపి దీన్ని పల్మినరీ డౌన్ ట్రీ అంటాం. ఎందుకు అంటే జనరల్గా చెట్లు అనేది అప్వర్డ్ ఉంటాయి, ఇక్కడ మనకి రివర్స్లో కనిపిస్తుంది. కాబట్టి లంగ్స్ ఆక్యుపై ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద థొరాసిక్ క్యావిటీ. ఇవి ప్లూరాతో లైన్ అయి ఉంటాయి. ఇవి డబుల్ లేయర్డ్. దీని మధ్యలో ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఫ్రిక్షన్ తగ్గించడానికి లంగ్ సర్ఫేస్లో. అట్లనే అవుటర్ ప్లూరల్ మెంబ్రెయిన్కి థొరాసిక్ లైనింగ్ అనేది జనరల్గా కాంటాక్ట్లో ఉంటుంది. ఇన్నర్ ప్లూరల్ మెంబ్రెయిన్కి లంగ్స్ సర్ఫేస్ అనేది కాంటాక్ట్లో ఉంటుంది. ఏదైతే పార్ట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ ఎక్స్టర్నల్ నాజిల్స్ అప్ టు ద టెర్మినల్ బ్రాంక్యూల్స్ కన్స్టిట్యూట్ ద కండక్టింగ్ పార్ట్. వేరియస్ అల్వియోలీ అండ్ దేర్ డక్ట్స్ ఫార్మ్ ద రెస్పిరేటరీ అండ్ ఎక్స్చేంజ్ పార్ట్. ఈ రెస్పిరేటరీ సిస్టంలో రెండు పార్ట్లు, ఒకటి కండక్టింగ్, ఒకటి రెస్పిరేటరీ ఆర్ ఎక్స్చేంజ్ పార్ట్. ఇక్కడ ఎక్స్చేంజ్ పార్ట్లో ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుంది బ్లడ్లోకి అండ్ CO2 ఎలిమినేట్ అవుతుంది. Conducting part transport atmospheric air into the alveoli, clears it from foreign particles, humidifies and inhaled air ఏదైతే ఉందో బాడీ టెంపరేచర్కి అది స్టెబుల్ చేస్తుంది. ఎక్స్చేంజ్ పార్ట్ ఈజ్ ద సైట్ ఆఫ్ యాక్చువల్ డిఫ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ బ్లడ్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏవైతే అల్వియోలీ లైనింగ్ ఉందో ఎపిథీలియంలోకి ఆ లేయర్లోకి ఆక్సిజన్ లోపలికి ఎంట్రీ అయ్యి CO2 అనేది బయటకి ఎగ్జిట్ అవుతుంది. లంగ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద థొరాసిక్ ఛాంబర్ విచ్ ఈజ్ అనటామికల్లీ ఎయిర్ టైట్ ఛాంబర్. ఇక్కడ లంగ్స్ చూస్తే ఎక్కడ సిచ్యువేట్ అయినాయి అంటే థొరాసిక్ ఛాంబర్లో, ఒకటి ఎయిర్ టైట్ ఛాంబర్లో. డార్సల్గా మనకి వెర్టిబ్రల్ కాలం చూస్తే అంటే మనకున్న బ్యాక్ బోన్ వెర్టిబ్రల్ కాలంకి అటాచ్మెంట్ ఉంటాయి, అంటే వెంట్రల్ సైడ్ ఉంటాయి. లంగ్స్కి ముందు మనం గమనిస్తే స్టెర్నమ్ అనేది ఉంటుంది. స్టెర్నమ్ పక్కన అంటే లాటరల్గా అంటే బాడీకి లాటరల్గా రిబ్స్ అనేవి ఉంటాయి. సో మనకి త్రీ సైడ్స్లో ఫస్ట్ది వెనక సైడు డార్సల్గా వెర్టిబ్రల్ కాలము, ముందర స్టెర్నము, లాటరల్గా రిబ్ కేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. కింద లోయర్ షేప్డ్ అంటే డోమ్ షేప్డ్ లోయర్ సైడ్ డయాఫ్రమ్ ఉంటుంది. ఇదంతా కూడా ఛాంబర్, ఒక ఎయిర్ టైట్ ఛాంబర్ కింద ఉంటుంది. ఈ థొరాక్స్ వాల్యూమ్ ఏదైతే డిక్రీజ్ అవుతుందో ఆ థొరాసిక్ క్యావిటీ వల్ల లంగ్స్ అనేవి వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకుంటాయి. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఎసెన్షియల్ ఫర్ బ్రీదింగ్. పల్మనరీ వాల్యూమ్ని కంట్రోల్ చేయడానికి ఇది డైరెక్ట్గా ఆల్టరేట్ అవుతుంది. ఇక్కడ రెండు సిస్టమ్స్ చూసుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ పల్మనరీ లోబ్యూల్ ఒకటి, దీంట్లో పార్ట్లో ABCD ఇవ్వచ్చు. లంగ్స్ డయాగ్రమాటిక్ వ్యూ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఎపిగ్లాటిస్, లారింగ్స్, ట్రాకియా, ప్లూరల్ మెంబ్రెయిన్, అల్వియోలీ, ప్లూరల్ ఫ్లూయిడ్, బ్రాంకీ, లంగ్ అండ్ రిబ్, బ్రాంకస్ ఇవన్నీ కూడా ABCDలో మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ బ్రీతింగ్ అండ్ మెకానిజం చదివేటప్పుడు బ్రీతింగ్ పల్మనరీ వెంటిలేషన్లో అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఎంట్రెన్ అంటే ఎయిర్ అనేది 21% ఆఫ్ ఆక్సిజన్ని తీసుకొస్తుంది.
ఆల్వియోలార్ ఎయిర్ అంటే ఏదైతే ఉందో అక్కడ CO2 అనేది బయటకు పంపిస్తుంది. రెండోది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఆల్వియోలార్ మెంబ్రెయిన్లో బయటకి CO2 వెళ్తూ లోపలికి O2 అనేది వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఎక్కడైతే ఆల్వియోలార్లో ఎక్స్చేంజ్ అయిన గ్యాస్ ఉందో అది బ్లడ్లోకి ఎంటర్ అయ్యి లంగ్స్కి మరియు టిష్యూస్కి తీసుకెళ్తుంది. అండ్ టిష్యూస్ నుంచి మళ్ళీ హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చేస్తుంది. డిఫ్యూజన్ ఆఫ్ O2 అండ్ CO2 బిట్వీన్ ద బ్లడ్ ఇన్ ద సిస్టమాటిక్ వే. అండ్ ఇందులో కూడా మనకి సిస్టమిక్ క్యాపిలరీస్ అండ్ టిష్యూస్ మధ్యలో జరుగుతుంది. అట్లనే మనకి బ్లడ్ అయితే క్యారీ చేసిన O2 సెల్స్లోకి వెళ్ళి సెల్స్లో కటబాలిక్ రియాక్షన్స్ జరిగి అక్కడ ఎనర్జీ CO2 ప్లస్ H2O ఈ సెల్యులార్ రెస్పిరేషన్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యి బాడీకి అనేది ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనకు రెస్పిరేటరీ ఆర్గాన్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇదే టాపిక్ కంటిన్యూస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.